నమస్తే, వెల్కమ్ టు ఈవినింగ్ న్యూస్. నేను సాయి. ఇక డీటెయిల్స్కి వెళ్తున్నట్టయితే తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో పోలింగ్ ముగిసింది. క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు అధికారులు. తమిళనాడు, బెంగాల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఓటింగ్ శాతం భారీగా పెరిగింది. ఇక పశ్చిమ బెంగాల్లో సాయంత్రం 5 గంటల వరకు కూడా 89.93% పోలింగ్ నమోదు కాగా, తమిళనాడులో సాయంత్రం 5 గంటల వరకు 82.24% పోలింగ్ నమోదైంది. రైట్, రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో. ఇక పోలింగ్ ముగిసింది కూడా. క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు అధికారులు. తమిళనాడు, బెంగాల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఓటింగ్ శాతం భారీగా పెరిగింది. పశ్చిమ బెంగాల్లో సాయంత్రం 5 గంటల వరకు 89.93% పోలింగ్ నమోదు కాగా, ఇక తమిళనాడులో సాయంత్రం 5 గంటల వరకు 82.24% పోలింగ్ నమోదైంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ఎడిటర్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు గారు, చెప్పండి. రైట్ సాయి, మొత్తానికి తమిళనాడుకి సంబంధించినటువంటి 234 అసెంబ్లీ స్థానాల్లో జరిగినటువంటి ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటలకి ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటింగ్ అయితే ముగిసినటువంటి పరిస్థితి. 6 గంటల వరకు ఎవరైతే పోలింగ్ సెంటర్స్లో క్యూలో ఉంటారో వాళ్ళకి అవకాశం కల్పించే విధంగా ఎన్నికల సంఘం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో 6 గంటల వరకు ఎవరైతే క్యూలో ఉంటారో వాళ్ళకి ఓటు వేసేటటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే చాలా వరకు కూడా ఈసారి తమిళనాడు ఎన్నికల్లో భారీ ఎత్తున పోలింగ్ శాతం నమోదైనటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే అంటే సాయంత్రం 5 గంటల వరకే దాదాపుగా కూడా 82% పైచులకు ఓటింగ్ శాతం నమోదైనటువంటి నేపథ్యంలో 4,71,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున ఓటింగ్ పర్సంటేజ్ నమోదైనటువంటి నేపథ్యంలో 5 గంటల నుంచి 6 గంటల మధ్య, సో దాదాపు ఈ గంట సమయంలో దాదాపు ఒక 10% పైచులకు ఓటింగ్ పర్సంటేజ్ నమోదై ఉండొచ్చు అని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ఈ గంట చాలా కీలకమైనటువంటిది పరిస్థితి. ఎందుకంటే చాలా వరకు కూడా అనేక ప్రాంతాల నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్ళినటువంటి చాలామంది ఓటర్లు తమకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటేషన్ లేకుండా చాలా ఇబ్బంది పడినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి అలాంటి వాళ్ళంతా కూడా సాయంత్రం 6 గంటల లోపల 5 నుంచి 6 గంటల మధ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. సో ప్రస్తుతానికి మనం చూడొచ్చు, ఇక్కడ తిరుత్తనికి సమీపంలో ఉన్నటువంటి ఒక పోలింగ్ సెంటర్లో ఉన్నాం. సో ఈ పోలింగ్ సెంటర్లో ఇప్పటికే ఓటింగ్ ముగిసింది. సో 6 గంటల వరకు ఎవరు కూడా క్యూ లైన్లో లేనటువంటి పరిస్థితి. సో క్యూలో లేరు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఈ పోలింగ్ని ముగిసినట్టు కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. అయితే ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం అనేది ఏదైతే ఉందో దీనివల్ల ఇప్పుడు అన్ని పార్టీలకు కూడా ఒక రకమైనటువంటి ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం వల్ల కాస్త ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది అధికార పార్టీకి అని చెప్పేసి తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే మాత్రం ప్రస్తుతానికి ఆ ఓటింగ్ పర్సంటేజ్ నమోదైనటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ పోలింగ్ బూత్లో దాదాపు 90% వరకు కూడా ఆ పోలింగ్ పర్సంటేజ్ నమోదైందని చెప్పేసి కూడా అందరూ చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో మొత్తం 4,70,00,000 మంది సాయంత్రం 5 గంటల వరకు తమ ఓటు హక్కునైతే వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా మనం కానీ చూస్తే ఇక్కడైతే ఈ ఓటింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దీని ద్వారా భారీగా ఓటింగ్ పర్సంటేజ్ నమోదైనటువంటి నేపథ్యంలో ఇది ఇప్పుడు ఎవరికి మేలు చేసేటటువంటి అంశం అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలేటటువంటి పరిస్థితుల నేపథ్యంలో అది ఎవరికి మేలు చేస్తుంది అనేటటువంటి దాని మీద అయితే సర్వత్రా ఉత్కట్ట కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. అటు డిఎంకే కావచ్చు, అలాగే అన్నాడీఎంకేతో పాటు ముఖ్యంగా టీవీకే విజయ్కి సంబంధించినటువంటి పార్టీ కూడా ఈసారి రంగంలో ఉన్నటువంటి నేపథ్యంలో సో చీలేటటువంటి వ్యతిరేక ఓటు ఎక్కువగా టీవీకేకే పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా అన్నాడీఎంకేకి ఇబ్బందులు తలెత్తొచ్చు అనేటటువంటి ఒక ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. సో పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్ టీవీకేకి ఎక్కువ సీట్లు కానీ వచ్చినట్లయితే తద్వారా అన్నాడీఎంకే అలాగే టీవీకే జట్టు కడితే అప్పుడు హంగ్ ఏర్పడినటువంటి సందర్భంలో ఖచ్చితంగా విజయ్ ఇక్కడ ఒక కింగ్ మేకర్గా మారేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ రాజు.